శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ త్వరలో శుక్రమౌఢ్యమి రాబోతుంది అని విన్నాను. అసలు ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఉంది సార్? ఆ టైంలో మనం ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? 26 నవంబర్ నుంచి ఫిబ్రవరి 17 వరకు ఉందండి. 17th ఫిబ్రవరి వరకు శుక్రమౌఢ్యమే ఉంది. ఓకే. అంటే ఈ మౌఢ్యం అనేటువంటి శుక్రుడికి దగ్గర డిగ్రీల్లో రవి ఉంటాడు. 10 degrees 8 degrees లోపల ఉంటాడు. దాన్ని మౌఢ్యమే అంటారు. శుక్రుడు కానీ గురువు కానీ మౌఢ్యమిలో ఉన్నప్పుడు శుభకార్యాలు చేయరు. అందులో శుక్రమౌఢ్యం ఉన్నప్పుడు వివాహాలు అస్సలు చేయరు. వివాహ సంబంధించిన విషయాలు ఏవి కూడా, ఎందుకంటే శుక్రుడు న్యాచురల్గా 7th లార్డ్, సప్తమాధిపతి, వివాహ కారకుడు, జీవిత భాగస్వామి కారకుడు, స్త్రీ కారకుడు అనమాట. అందుకని ఈ శుక్రమౌఢ్యమి జరిగేటప్పుడు గృహప్రవేశాలు, వివాహాది కార్యక్రమాలు ముఖ్యంగా చేయరు. ఈ రెండు అస్సలు చేయరు అనమాట. ఇల్లు కట్టన నిర్మాణం చేయడం కానీ, ద్వారం నిలబెట్టడం కానీ, ఇంటి ఆల్రెడీ నడుస్తున్నది వేరు. ఇప్పుడు ఆల్రెడీ మొన్న ఎప్పుడో చేసేసామండి, అది నడుస్తుంది, కంటిన్యూషన్లో ఉన్నదాన్ని ఆపాల్సిన పని లేదు. అయితే చాలామంది తెలియక మూడ ఉంది కదండి, నేను జాబ్లో జాయిన్ అవ్వచ్చు అని అడుగుతుంటారు. జాబ్లో జాయిన్ అవ్వడానికి మూడానికి సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు మూడాలు నేను తినడం మానేస్తున్నామా? మనం తినాలంటే మరి ఏదో పని చేయాలిగా. కాబట్టి మూడాలకి జాబ్లో జాయిన్ అవ్వడానికి కానివ్వండి, లేదా జాబ్ మారడానికి కానివ్వండి, చాలామంది ఏమంటారంటే ఏమండి ఇప్పుడు మారొచ్చా అని అడుగుతూ ఉంటారు. దానికి సంబంధం లేదు. అదేవిధంగా రెంటిల్లు మారడానికి మళ్ళీ సంబంధం లేదు మౌఢ్యమి. మీరు సొంతిల్లు కట్టుకుంటున్నారు, సొంతిల్లు గృహప్రవేశం చేస్తున్నారు, సొంతిల్లుకి పునాది వేస్తున్నారు, అప్పుడు మాత్రమే. ఇంకోటి, పరిహార మార్గాలు చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఉదాహరణకి ఓ పిల్లవాడు పుట్టాడు, ఏమంటే మౌఢ్యంలో పుట్టాడు కదా, మౌఢ్యం అయిపోయిన తర్వాత దీన్ని మూడాలంటారు ఇక్కడ, దాన్ని యాక్చువల్గా మౌఢ్యమి. మరి ఇప్పుడు చేయొచ్చా పరిహారాలు అంటూ ఉంటారు, అవేం సంబంధం లేదు. 16 రోజులు పండగలు ఉంటాయి కొన్ని పెళ్ళైన తర్వాత, దానికి సంబంధం లేదు. అదేవిధంగా చిన్నపిల్లలకి కొన్ని ఈ నెలలో చేయించాలి కానీ కొన్ని ఉంటాయి, ఇన్ని నెలలు నిందాయి కదా ఇవి చేయాలని, అలాంటి వాటికి మౌఢ్యమితో సంబంధం లేదు. ఎవరికైనా దానాది కార్యక్రమాలు సంబంధం లేదు, దానం చేస్తున్నాం, మౌఢ్యమితో సంబంధం లేదు. అయితే మరి ఈ మౌఢ్యమి యొక్క ప్రభావం తగ్గాలంటే ఏం చేయాలి అంటే, శుక్రుడు న్యాచురల్గా 2 and 7th లార్డ్. అయితే ప్రతి లగ్నానికి 2 and 7th లార్డ్ అవ్వడు. ఇప్పుడు ఈ మౌఢ్యమి సమయంలో ఒక్కొక్క రాశి వారు ఒక్కొక్క జాగ్రత్త తీసుకోవాలి. శుక్రుడు మన సహజంగా అయితే వివాహం ఎవరూ చేసుకోవాలి శుక్రమౌఢ్యంలో. కొన్ని ప్రాంతాల్లో మౌఢ్యములు పట్టించుకోరు కాబట్టి కొంత నార్త్ సైడ్ అది వాళ్ళు చూసుకోరు, కానీ కామన్గా ఏంటంటే చేయకూడదు. శుక్రబలం తక్కువగా ఉంది, శుక్రుడు వివాహానికి కారకుడు. ఎవరికైనా శుక్రబలం తక్కువగా ఉంటే వాళ్ళ జన్మజాతకంలో కూడా శుక్రుడికి సంబంధించిన కారకత్వాలనే వాళ్ళకి ఇబ్బంది వస్తూ ఉంటుంది. అంటే కంటి చూపు సరిగ్గా అవ్వకపోవడం, వాళ్ళల్లో ఏవైతే మనకి సెక్సువల్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి రావడం, లేడీస్కి ఒక రకమైన ఇష్యూస్ రావడం, జెంట్స్కి ఒక రకమైన ఇష్యూస్ రావడం, స్పర్మ్ కౌంట్ తగ్గడం కూడా జరుగుతూ ఉంటుంది. సర్వసాధారణంగా మౌఢ్యమి కనుక శుక్రుడు మౌఢ్యంలో ఉండగా వీళ్ళు జన్మించినప్పుడు. అయితే ఇక్కడ ప్రతి రాశి వారు కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. ఒకటి, మేషం వారైతే ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలోని, జీవిత భాగస్వామి విషయంలో. ఈ వృషభం వారు అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో, మిథునం వారు ప్రేమ వ్యవహారాలు లేదా సంతానాన్ని విదేశాలకు పంపించే విషయంలో, కర్కాటకం వారు గృహ వాహన సంబంధించినటువంటి విషయాల్లో, ఏదైనా ఆఫీస్ కానీ ఏదైనా నిర్మాణం చేసుకునే విషయంలో, సింహం రాశి వారు ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే ఏదైనా సంతకం పెట్టేటప్పుడు చూసుకొని పెట్టాలి. కన్యా రాశి వారు తండ్రికి సంబంధించిన ధన విషయంలోని, సర్వసాధారణంగా వీళ్ళు ఏదైనా లాంగ్ జర్నీస్, పెద్ద మొత్తంలో మనీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకునే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక తులారాశి వారు ఏదైనా రీసెర్చెస్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాహన సంబంధంగా స్పీడ్గా వెళ్ళడం, యాక్సిడెంట్ ప్రోన్స్ ఉంటాయి వీళ్ళకి కొద్దిగా వాహనం మీద వెళ్ళేటప్పుడు. వృశ్చికం వారికి విదేశాలకి వెళ్ళే విషయం, ఖర్చు పెట్టేటువంటి విషయం, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో పనికిరాదు. వివాహ సంబంధించిన విషయాల్లో కూడా పనికిరాదు వృశ్చికం వారికి. ఇక ధనస్సు వారికి అప్పులు ఇవ్వడం తీసుకోవడం, అప్పు ద్వారా మధ్యవర్తిత్వంగా ఉండి ఇంకెవరెవరికి అప్పిస్తే మనకేదో డబ్బులు వస్తాయి అనుకుని ఆశతో పెట్టడం వల్ల ఇబ్బందులు వస్తాయి. మకరం వారు సంతానము, ఉద్యోగ సంబంధించిన విషయంలో. కుంభం వారు ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ విషయాల్లో, ఏదైనా గృహం వాహనం కొనుగోలు చేసే విషయంలో. మీనం వారు అన్నదమ్ములతోని ఏదైనా ఒక కమ్యూనికేట్ చేసేటువంటి విషయాల్లోని, రీసెర్చెస్ విషయాల్లోని, తాతగారు ఆస్తికి సంబంధించినటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇవి పర్టికులర్గా ఈ 12 రాసుల వారు జాగ్రత్తగా ఉండాలి.
వీళ్ళకి సరే కొన్నిసార్లు తప్పనిసరి కొన్ని పనులు చేయవలసి వస్తుంది మౌఢ్యం ఉన్నా కూడా. ఓకే. అలాంటప్పుడు ఇప్పుడు సూర్య భగవాను ఎక్కువగా ఆరాధిస్తూ గోధుమలు దానంగా ఇస్తూ ఆ పని ముందుకు వెళ్ళవచ్చు. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.